హైదరాబాద్లో ఇప్పుడు ఏమైనా ట్రెండింగ్ ఉందంటే ఒకటి నేను, ఇంకోటి కేఫ్ నీలోఫర్. ఈ జోక్స్ అని పక్కా పడేస్తే కేఫ్ నీలోఫర్ మాత్రం ఒక 4 రోజులు, ఇంకొక 4 రోజులు కూడా కంపల్సరీ సోషల్ మీడియాలో హల్చల్ చేయబోతుంది. ఎందుకంటే 40 లక్షలు అంట కేఫ్ నీలోఫర్ రెంట్. ఈసారి హైటెక్ సిటీలో ఇక్కడైతే 40 లక్షలు రెంట్ కడుతుర్రంట. ఒక కాఫీ ఎంత ఉండబోతుంది అండ్ ఒక ఛాయ్ ఎలా ఉండబోతుంది, ఇంకా అసలు వాళ్ళ కాడ ఏమున్నాయిరా 40 లక్షలు రెంట్ ఛాయ్ కాఫీ అమ్మే ఎలా వస్తాయి, వెళ్ళి చూద్దాం, ఒకసారి లుక్ చేద్దాం. ఏమంటారు రెడ్డి? అయితే మేము యూఎస్ఏ నుంచి బయలుదేరినాం. ఇప్పుడు మనం హైటెక్ సిటీ దాకా వెళ్తున్నాం అనమాట. హైటెక్ సిటీ నీలోపరికి రానగా నేను సముద్రం పోయిందండి. 2 రోజులు నిద్ర లేక నైట్ షిఫ్ట్ చేస్తాను, 2 days ఆఫీసు. చూసా కూడా కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉన్నా అనమాట. ఆటగాళ్ళు అన్ని ఉంటారు అక్కడ పార్క్ లో. అంటే రాత్రిపూట ఉన్నారు, ఓజాలో రక్తాలు చిందిస్తారు చూడు. ఓజా డబ్బులు లేని వాళ్ళు ఈ ఏరియాలో రక్తాలు చిందిస్తారు అనమాట ఈ పార్క్ లో. ఎట్లా చాయ్ దాటం పోతున్నాం కదా, మధ్యలో ఇక ఆకలి తెచ్చుకున్నాని ఇప్పుడు 2 పూరీలు తిన్నా, తర్వాత 2 ఇడ్లీ 2 బోండా వేయించుకున్నా. నెక్స్ట్ ఇక దోశ తిని ఒక కొబ్బరికాయ జ్యూస్ దాకా వెళ్ళిపోతా. నువ్వు మనిషా మనం అన్ని తింటారా టీ దగ్గర పోయేటప్పుడు? టీ తాగాలంటే కడుపు ఖాళీ ఉండొద్దంట, అందుకే ఫుల్ చేస్తున్నా, గ్యాస్ పడుతుందంట. అందుకే నీ పెద్దది కదా నీలోఫర్ అనేది, అందుకే మావాడు కానీ పెద్దగా తిని పెద్దగా పోతుంది. ప్రజెంట్ టైం అయితే మనం వెళ్తున్నాం, నీలోఫర్ దగ్గరలో ఉన్నాం. నెక్స్ట్ రైట్ తీసుకుంటామే. కేఫ్ నీలోఫర్కి వచ్చినాం. ఇది నిన్నే లాంచ్ అయింది. ఇంకా మీకు తెలవని ఏంటంటే మేము లాస్ట్ టైం తాగినప్పుడైతే ఛాయ్కి 80 రూపాయలు 100 రూపాయలు అయింది. అండ్ ఛాయ్ ఎలా ఉంటుంది ఎంత కూడా చెక్ చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఇక్కడైతే రెస్టారెంట్ దాదాపు నెలకి 40 లక్షలు రెంట్ కడుతురంట. డ్యామ్ షీల్ నేను ఒట్టేసి చెప్తున్నా, మీకు కరెక్ట్ ఈ వీకెండ్లలో అబ్జర్వ్ చేయండి. పబ్బుల కంటే కూడా ఇక్కడ జనాలు ఎక్కువ ఉంటారు. ఈ రోజు థర్స్డే నైట్ టైం కాగానే ఈ రోడ్ అంతా బ్లాక్ అయింది, మొత్తం ఆ లైన్ మొత్తం బ్లాక్ అయింది. మీకు నేను అది కూడా వీడియోలు చూపిస్తా. ఈ జనాల్ని పట్టుకోలేక పోలీసు వాళ్ళు వచ్చేసినాం. ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంది, కార్లు బైకులు మొత్తం రోడ్. లోపల పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయిందంట, మెయిన్ రోడ్ మీద పెట్టుకుంటారు. వెనకాల పోలీసులు పార్కింగ్ లోపల పార్కింగ్ లేదన్నారు. పార్కింగ్ లేదు, కాకపోతే పోలీసు మామూలు వచ్చారు. అయినా కానీ మేము ఎక్కడో ఇక్కడ ఆర్బిట్ కంపెనీ పక్కనే పార్క్ చేసినాం. చెప్పు, రేపు ఫైన్ వేయాలి, మా బండి నెంబర్ చెప్పు, అన్నీ చెప్పు. సార్ ఈడున్న బైకులు రోడ్డు మీద పార్కింగ్ ఇక్కడ ఉన్నాయి, రోడ్డు అవతల ఉన్నాయి. అండ్ ఆల్సో అవన్నీ అలా అవన్నీ పార్కింగే ఉన్నాయి. వన్స్ ఫైన్లు కొట్టుకుంటూ పోయినా కూడా భయంకరంగా పైసలు వస్తాయి ఈ బండ్లన్నిటికీ. మలాయి బాన్ 5 AM to 8:30 వెజ్ హాలీం, రంజాన్ స్పెషల్ వెజ్ హాలీం మేము ఆల్రెడీ చేసినాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి, టేస్ట్ ఎలా ఉన్నదని కూడా రివ్యూ ఇచ్చేసినాం. అండ్ ఇదంతా కూడా బయట అవుట్ సైడ్ పికింగ్ అన్నమాట. ఒక 4 నుంచి 10 రోజులు క్రౌడ్ ఓవర్ ఉంటుంది, ఇంటి కూడా అవుట్ సైడ్ ఉంది. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చాయ్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, కాఫీ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, కాఫీ ఎలా ఉంటుందో ఏం తెలియదు కానీ నీకు టేస్ట్ గురించి యాంగ్జైటీ ఉందా? ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా అనమాట టేస్ట్, ఎందుకంటే ఎప్పుడు టేస్ట్ చేయలేదు అనమాట. నీలోఫర్ కేఫ్ రావడం ఫస్ట్ టైం అనమాట. చూద్దాం లోపల. ప్రెసెంట్ అయితే వెయిటింగ్ చేస్తున్నాను, మీకోసం లైన్ లో నిలబడతాను కల్లో అనుకోలేదు భయ్య. లోపలికి ఇంట్రడక్షన్ వచ్చింది. కొత్త సినిమాకి వెళ్ళినప్పుడు కూడా ఇంత టైం పట్టలేదు. మొత్తం 4 ఉన్నాం ఇక్కడ కేఫ్ నీలోఫర్. ఇక్కడ చాయ్ కాస్ట్ ఒక్కొక్కరు ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే బిల్లు కట్టాలి. ఓకే, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే బిల్లు కట్టాలి, అంటే ఎవరు ఎక్కువ దూరం ఉంటే వాళ్ళే బిల్లు కట్టాలి, ఎవరు గెస్ట్ చేయలేకపోతే. నేను వచ్చి 150 అనుకుంటాను. వాడేమో 149.60 అన్నాడు, 50 అన్నాడు. వీడు 149.60 అంట, ఈడో 150 అంటుండు. నా ఎక్స్పెక్టేషన్ కి A+B² sin θ cos θ మొత్తం కలిపి చాయ్ వచ్చేసి 120, 110 అంత 120, 100. ఎవరు ఎక్కువ బిల్లు కడతారంటే ఇప్పుడు అందరూ తక్కువ చెప్పి నన్ను చెప్పేస్తానరా. సో ఎవరు ఎక్కువ దూరం ఉంటే బిల్లుకి వాళ్ళే బిల్లు కట్టాలి. చూద్దాం. అయితే నాది 100 రూపాయలు ఫ్రెండ్స్. క్యాన్సిల్ అంతే, ఫస్ట్ ఏ చెప్తాదే బుక్ బిల్లు ఇద్దరా. కాదు 2 తెచ్చుకున్నాం, తీసుకొని ఒకటి చేసి లేదు ఫుల్ తీసుకుందాం కదా. సింగిల్స్ ఇయర్. నీలోఫర్ టీ వచ్చేసి 200 రూపాయలు. నీలోఫర్ స్పెషల్ టీ వచ్చేసి 210. నీలోఫర్ టీ 200 రూపాయలు. నీలోఫర్ స్పెషల్ టీ 210 రూపాయలు. నీలోఫర్ స్పెషల్ కాఫీ 250 రూపాయలు. ఒకసారి ఇట్లా అల్లోజన్ థియేటర్ పోయి ఒకటి ఎక్స్ప్రెస్ అవును మంచిగా ఉంది కదా ఎక్స్ప్రెస్ పెయిన్ అని, సర్లే బాగుంది ట్రై చేద్దాం. అక్కడ ఏమైందంటే వాటర్ లో డికాషన్ వేసి కనీసం చక్కెర వేయకుండా 200 రూపాయలు తీసుకో. నీలోఫర్ స్పెషల్ చాయ్ 4 and Muscat bar. Hey, is there biscuits? Like, what do you talk? Yeah. Usmania biscuit. How much one? So, cups వచ్చినాయి, చాయ్ కూడా వస్తుంది.
ఇది సాల్ట్ కాఫీ ఫర్ us only or you only pour 4 cups? No, it will be more than 4 cups. More than 4 cups. Yeah. They will give you to us this one. Yeah. Okay. అయితే చాయ్ అయితే 210 పడ్డది. అండ్ మలాయ్ బన్స్ ఉంటాయి చూడండి, ఆ మలాయ్ బన్స్ కూడా మనకి ఎంత పడ్డాయి అంటే అరౌండ్ ఒక్కొక్కటి 120 130 రూపీస్ మలాయ్ బాన్. అండ్ బిస్కెట్లు వచ్చేసరికి 12 రూపీస్ ఎంత పడ్డాయి. 10 తీసుకున్నాం ప్రెసెంట్ కదా. ఇది బిల్లు, మరి దీని జిఎస్టీ ఎస్జిఎస్టీ పడి ఎంత పడుతుందో మనకు తెలియదు. టేస్ట్ చూద్దాం. ఫస్ట్ టైం తాగుతున్న టేస్ట్ అయితే చాలా బాగుంది, కాకపోతే షుగర్ లేదనమాట. ఇన్స్టెంట్లో బాగుందిరా, షుగరే లేదు. షుగర్ లేకోకుండా తాగుతాం. చక్కెర వ్యాధి ఉందా? చక్కెరవాది కాదు, షుగర్ లేకోకుండా తాగుతాం. లెస్ షుగర్. మాకు షుగర్ తక్కువ ఉంది అంటే షుగర్ వేసుకునే చేస్తాం. స్పూన్ తక్కువ అసలు షుగర్ వేయలే. షుగర్ అయితే షుగర్ ప్యాకెట్ వేసినాం, దాంతో పాటు షుగర్ కలుపుకున్నాం. స్పూన్ ఇచ్చిండు, స్పూన్ అయితే చాలా బాగుంది. మా మామ అయితే లేపుకుంటాడు, జోలు పెట్టుకుని పోతాడేమో. అదే అందా అనుకున్నా, జేబులు పెట్టుకున్నారు. 4 స్పూన్లు రూమ్ లో పనికొచ్చాయి మనకి. 100 రూపాయలు పెట్టి కాఫీ తాగుతున్నారా? కనీసం 100 రూపాయల ముందు నటించు. సార్ టేస్ట్ చూద్దాం. బాగా కలిపిన ఇప్పటికే. నువ్వు కలిపేది వేయలేము. టేస్ట్ అయితే మామూలు ఫ్రెండ్స్, బాగుందా? చాలా బాగుంది. నాకైతే ఫస్ట్ టైం తాగుతున్నా, నెక్స్ట్ లెవెల్. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. కానీ 210 రూపీస్ ఈ చాయ్ అంటే కానీ పడితే అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 210 ఇంత కప్పు అని చెప్పేసి నా లైఫ్ లో తాగుతానని ఎప్పుడు అనుకోలే. బాగుంది. నేను చక్కెర 2 ప్యాకెట్లు వేసిన కొద్దిగా ఎక్కువైంది. అంటే ఇదంతా మనకే అంట, మనమే పోసుకోవచ్చు అండి చాయ్ అంతా. మనకి డబల్ షుగర్ కాబట్టి అందుకే షుగర్ ఎక్కువ వేసుకున్నాం. అంటే మన కప్ దీని నిండి ఇచ్చేసిండు 4 మెంబర్స్ కంటే. మళ్ళీ ఫిల్ చేసుకోవచ్చు. అంటే మరీ అంతేం రాలేదు నాకు తెలిసి, కొద్దిగా ఎక్కువ వస్తుంది అంతే. We can eat this in a chai or we want it directly? వేడుకున్నాయి మా మామ. ఉస్మానియా బిస్కెట్ అయితే లేదు, మామూలుగా లేదు. చాయ్ కొద్దిగా చల్లగా ఉంది కానీ బిస్కెట్ వేడిగా ఉంది. బిస్కెట్ అయితే వేడిగా మామ. నా ఫ్రెష్ అనుకోండి. బిస్కెట్ బాగున్నాయి. నువ్వు పార్సల్ కట్టిస్తావు నాకు తెలిసి. బంధం ట్రై చేద్దాం. బంధం ట్రై చేద్దాం. ఇందులో అప్పుడు డెబరేట్ అక్కడ యుద్ధాలు జరిగాయి. మా తమ్మున్నది మామూలుగా అది ఏముందిరా, మస్కాబాన్ రసం అన్నా. మస్కాబాన్ తో చాయ్ తోపు అది ఇది అంటే నాకేమంత అనిపించట్లేదా? లేదు, దీనికంటే బిస్కెటే బాగుంది. 12 రూపీస్ 120 రూపీస్. both are not same. బిల్ ఇస్ బిగ్. బిల్ ఎంత వస్తుందో చూద్దాం. చాయ్ అవుట్ ఆఫ్ 10 నేను 8 అంట. మస్కాబాన్ విత్ చాయ్ అంటే నేను 5-4 ఇస్తా. చాయ్ విత్ బిస్కెట్ అంటే మళ్ళీ 8-9 ఇస్తా. నేనైతే చాయ్ విత్ బిస్కెట్ అంటే 9.5 రేటింగ్ ఇస్తాను. బిస్కెట్ చాయ్ విత్ మస్కాబాన్ అయితే 0. నాకైతే నచ్చలే. మావాడిని చూడండి ఫ్రెండ్స్, మలాయ్ బన్ మస్కాబాన్ తింటేనే మస్కాబాన్ తిని మస్క చీకట్ చీకట్లోకి ఇస్తాడు. చాయ్ తాగిన తర్వాత ఉంటుంది చూడు, చాయ్ తాగిన తర్వాత వాటర్ తాగదు, పళ్ళు కూడా వస్తాయి అంటాం. మరి ఎందుకంటే మన అలాగే నాకు చాయ్ తాగదు బాగా తప్పికే. అదే నీలోఫర్ స్పెషల్ అనమాట. మన బ్రో సర్వ్ చేసింది అనమాట. బ్రోకి తెలుగు రాదు, ఇంగ్లీష్ అనమాట. ఎందుకు పనులు ఉడతాయా? హిమాలయన్ వాటర్ బాటిల్ ఇచ్చింది నీలోఫర్ లో. ఇది మేబీ ఎంత తీసుకుంటారో బిల్లు చూసి తెలుస్తుంది. ఈ బాటిల్ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ వాటర్ అయితే ప్యూరిఫైడ్ వాటర్ అనేది అండ్ చేతులతో కూడా టచ్ చేయరు అనమాట. డైరెక్ట్ మన హిమాలయ నుంచి వాటర్ వస్తాయి చూడండి. మన దాంట్లో ఒక వీడియో ఉంటుంది, చాలా ప్యూర్ ఉంటుంది. నేను మనాలి పోయినప్పుడు రికార్డ్ చేసిన. సో ఇది ఇక్కడ చూడండి, అన్టచ్డ్ అండ్ అన్ప్రాసెస్డ్ వాటర్, టేస్ట్ ఆఫ్ క్రిస్టల్ హిమాలయన్ వాటర్. అంటే హిమాలయ నుంచి వచ్చే వాటర్ డైరెక్ట్ ఫిల్టర్ చేసి న్యాచురల్ గా ఉండే మినరల్స్ ఉంటాయి. అంటే న్యాచురల్ వాటర్స్ ఇవన్నీ, ఎలాంటి కెమికల్ ఉండదు, ప్యూరిఫికేషన్ ఉండదు, డైరెక్ట్ హిమాలయ నుంచి వచ్చిన వాటర్. బిల్ అయితే 290 రూపీస్ అయింది విత్ జిఎస్టీ అన్ని. 1290 రూపాయలు అయింది మొత్తం అంబియన్స్. నేను మొత్తం మీకు రెస్టారెంట్ అంబియన్స్ చూపిస్తా. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అండ్ ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది కొద్దిగా భయంకరమైన క్రౌడ్ వచ్చారు. మీరు చూస్తారు కదా, నీలోఫర్ ఎవర్రా మీరంతా? క్రౌడ్ అయితే భయంకరంగా ఉంది, భయంకరమైన క్రౌడ్. నీలోఫర్ వెళ్ళొచ్చినాం నలుగురం కలిసి. బిల్ ఎంత చేసినాం అంటే ప్రెసెంట్ మా బిల్ అనమాట 1290 రూపీస్ అయింది.
1290 బిల్ అయింది. సో 200 అయితే మాకు మొత్తం ఒక్కొక్క చాయ్ 210 రూపీస్ పడ్డది. 4 చాయ్లకి 840 రూపాయలు ఆన్ అయింది. మలై బంప్స్ ఇంకా బిస్కెట్లు అన్ని కలిపి 1290 అయింది. ఇంత బిల్ అయిందని ఇంట్లో తెలిస్తే నాకు తెలిసి సో రేపైతే అన్నం కూడా బెటర్. సో గైస్ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఫేమస్ ప్లేస్ నెక్స్ట్ ఫేమస్ ఫుడ్ ఫాలో తిని తిరుగుదాం. అందరు కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అందరు కలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ కొట్టండి.